ఛానల్ క్రాఫ్ట్ సిస్టర్స్ క్రియేషన్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం మిల్క్ షేక్ అంటే బనానా అండ్ డేట్స్ ఇవి 2 యాడ్ చేసి మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ప్రస్తుతానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ మా బాబు డేట్స్ తినడు అనమాట. సో వాడి కోసమని ఇలా మిల్క్ షేక్లో డేట్స్ యూజ్ చేసి చేస్తున్నాను. అలా చేయడం వల్ల వాడికి అక్కడ హెల్తీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా అయిపోయింది. ఓకే, స్టార్ట్. సో ఇలా మనం ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. సో నేనైతే 3 బనానాస్ తీసుకున్నాను. మీరు కూడా మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి క్వాంటిటీ బట్టి తీసుకోండి. అండ్ నో షుగర్, ఓన్లీ డేట్స్ ఒక్కటి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు డేట్స్ నేను ఒక 6 తీసుకున్నాను. సో మనం దీంట్లో ఉన్న సీడ్ తీసేద్దాం. ఏం మాట్లాడము, దేని గురించి మాట్లాడము. చెప్పు. సో యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా బాబు ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వాడు అసలు డేట్సే తినడు. సో మా బాబు స్కూల్ నుండి వచ్చాడు. సో వాడి కోసం అయితే స్నాక్స్ లాగా డ్రై ఫ్రూట్స్ అయ్యావా? డ్రై ఫ్రూట్స్ లేవు. సో అందుకే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యువర్ విష్. ప్రజెంట్ అయితే నా దగ్గర ఓన్లీ బనానా అండ్ డేట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఇంకేమైనా ఉంటే ఆప్షనల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, పాలు పోస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. సో ఆ పాలు పోస్తున్నాను. వెయిట్. రావద్దా జస్ట్ ఐస్ పెట్టిన ఇది కూడా కావాలి. గిన్నె కూడా పెడతానండి రా. స్టంట్లో ఏమాకుతుంది, కింద పడుతుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ స్మైల్. సో ఇలా ఉందో
టేస్ట్ చేసి చెప్పండి. గట్టిగా పట్టు, గ్లాస్ పగిలిపోతుంది. ఎలా ఉంది? జున్ను తాగు, డోంట్ టచ్. జున్ను తాగిలా. ఎలా ఉంది? బాగుందా? పూసుకోకట్లా. నో నో, స్పూన్ ఇస్తాను.